First question, the cost price of 10 pencils and 12 pens is 150. What is the cost price of 30 pencils and 36 pens? అంటే 10 pencils, 12 pens కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత అన్నాడు? 150 అన్నాడు. పెన్స్ మనల్ని ఏమడుగుతున్నాడు? 30 pencils and 36 pens. వీటి కాస్ట్ ప్రైస్ ఎంత? 150 కదా. వీటి కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ వీటికి చిన్న లాజిక్ ఉంటుంది. అదేంటంటే 10 30 అవ్వాలి. 30 అవ్వాలంటే ఇంటూ 3 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు 36 అవ్వాలి అంటే ఇంటూ 3 అన్నారు. ఇక్కడ ఇంటూ 3 వచ్చింది, ఇక్కడ ఇంటూ 3 వచ్చింది. ఇట్లా సేమ్ లాజిక్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ప్రైజ్ కూడా మనం ఇంటూ 3 చేస్తే ఆన్సర్ వస్తుంది. 150 ఇంటూ 3 అంతా 450. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. లేకుంటే ఇంకో వే కూడా ఉంటుంది. ఇంటూ 3 చేసాం కదా, ఇక్కడ కూడా ఇంటూ 3 చేసాం కదా. అలా కాకుండా 10ని డివైడెడ్ బై 2 ఇంటూ 6 5 times 5 6 30. ఇక్కడ కూడా 12ని డివైడెడ్ బై 2 ఇంటూ 6 12 2 times అంటే 6 6 6 36. సేమ్ అప్పుడు దీన్ని కూడా 150 డివైడెడ్ బై 2 ఇంటూ 6 చేస్తే మనకి 450 వస్తుంది. ఇంటూ 3 అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. మీకు ఏది ఐడియా వస్తే అలా చేయాలన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ వెన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ₹70 అండ్ లాస్ ఈస్ 10%. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు కదా, సిపి ఎంత? 70. లాస్ అన్నాడు 10% అన్నాడు. 70లో 10% అంటే 7 అన్న. 70 - 7 అంటే 63. మీకు పర్సంటేజ్ టాపిక్ కనుక వచ్చుంటే ఇది మీరు సిస్టంలో చూసే ఆన్సర్ చేయొచ్చు. నేను 70లో 10% 70 × 10 డివైడెడ్ బై 100 0 0 0 0 7 వచ్చింది. 70 - 7 ఇదేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ మనీ. లేకపోతే ప్రాఫిట్ వస్తే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. మన క్లాస్ కదా వచ్చింది, అందుకని ఇది ఆన్సర్. ఇప్పుడు ఏంటిది? 63 అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1/4 ఆఫ్ 1/8 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 300. అంటే 1/4 ఆఫ్ 1/8 ఆఫ్ ఏ నెంబర్ని మనం ఏ అనుకుంటాం. ఎంత అన్నారు? 300. అయితే వాట్ ఈస్ ది 1/5 ఆఫ్ సేమ్ నెంబర్? సేమ్ నెంబర్లో 1/5 ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడెడ్ బై ఉన్నాయి కదా, అది వెళ్తే ఇంటూ అంటే 300 × 4 × 8. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? నెంబర్ వస్తుంది. వాటి నెంబర్ అడిగాడా? నెంబర్లో 1/5 అడిగాడు. నెంబర్లో 1/5 అంటే ఇంటూ 1/5. 5 60 times 8 4s are 32. 32 × 60 0 12 18 19 19 20 19 20 అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 1/4 ఆఫ్ 1/8 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 300 అని ఇచ్చాడు. మనకి నెంబర్లో 1/5 అడిగాడు. 19 20 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 684 డివైడెడ్ బై 9
డివైడెడ్ బై 0.5 అన్నారు. ఇక్కడ మనకి సక్సెసివ్ డివిజన్ ఇచ్చారు. కానీ నేను నా ప్రీవియస్ అర్థమెటిక్ అనే ప్లేలిస్ట్లో నా వీడియోస్లో మీకు సక్సెసివ్ డివిజన్ ఇచ్చినప్పుడు దాన్ని మల్టిప్లికేషన్ ఎలా మార్చాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇలా సక్సెసివ్ డివిజన్ ఇచ్చినప్పుడు మనకి మల్టిప్లికేషన్లోకి మార్చుకోవాలంటే 684 డివైడెడ్ బై ఇది మనం ఫస్ట్ నెంబర్ యాజ్ టీజ్ రాస్తాం, డివైడెడ్ బై రాసుకుని నెక్స్ట్ ఎన్ని డివిజన్స్ ఉంటాయో అన్ని డినామినేటర్లో రాసుకుంటాం. 0.5 కదా, 5 రాసుకొని ఇక్కడ 10 పెడుతుంది. 5 2 times 9 7 times 63 7 times 63 కదా, 554 అంటే 76 2 times 152 152 అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మనకి సక్సెసివ్ డివిజన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ని యాజ్ గా రాసుకొని డివైడెడ్ బైలో డినామినేటర్లో ఇక్కడ ఎన్ని ఇస్తే అన్ని ఇంటూ చేసుకుంటాను. ఇక్కడ మనకి 0.5 ఇచ్చారు కదా, 5 రాసి ఇక్కడ 10 పెట్టాను. 152 ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అన్నా, ఏ ట్రైన్ passes 2 persons who are walking in the opposite direction of the train at the rates of 4 meter per second, 10 meter per second. అంటే ఒక ట్రైను ఇద్దరు నడుచుకుంటే వెళ్ళే వాళ్ళని ఆపోజిట్ డైరెక్షన్ లో క్రాస్ చేసింది. ఆ నడుచుకునే వెళ్ళే వాళ్ళ స్పీడ్ ఎంత? 4 meter per second అంటే 10 meter per second. ఇది నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ స్పీడ్, ట్రైన్ స్పీడ్ కాదు. నెక్స్ట్ ఎంత టైంలో? ఇన్ 10 seconds అంటే 8 seconds. వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ట్రైన్ అని ట్రైన్ స్పీడ్ కనుక్కోమన్నాడు. మనకి ఇచ్చినవి ఏంటి 1 by 1 రాసుకుందాం. స్పీడ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ అన్న S1 అనుకుంటున్నాను. ఎంత? 4 meter per second. 4 meter per seconds. సెకండ్ పర్సన్ స్పీడ్ ఎంత? 10 meter per seconds. ఇదిగోనా ఫస్ట్ పర్సన్ ని ఎంత టైంలో, టైం ని టీ అనుకుంటున్నాను, స్మాల్ టీ. ఎంత టైంలో క్రాస్ చేసిందంట? 10 seconds. సెకండ్ పర్సన్ ని 8 seconds. మనకు కావాల్సింది ట్రైన్ స్పీడ్ కదా, టీఎస్ ట్రైన్ స్పీడ్ అంటే. దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉందన్న. ఫార్ములా ఏంటంటే S2 into T2 minus S1 into T1 divided by T2 minus T1. T1 minus T2. T1 minus T2. TS train speed is equal to S2 into T2 minus S1 into T1 divided by T1 minus T2. S2 అంటే ఎంత? 10. T2 అంటే 8 మైనస్ S1 into T1. S1 T1 4 into 10 divided by T1 minus T2. 10 minus 8 2. 80 minus 40 అంటే 40/2. 40/2 అంటే 20 meter per seconds. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మనకి 2 persons ఇచ్చి ట్రైన్ స్పీడ్ కనుక్కోమని ఆ 2 persons యొక్క స్పీడ్ క్రాస్ చేసిన టైం ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా కూడా ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు S2 into T2 minus S1 into T1 divided by T1 minus T2. నెక్స్ట్ క్వశ్చన్ అన్న,
4 into 4 1/3 4 1/3 into 2 4/5 డివైడెడ్ బై 2 1/3. ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనమాట. వీటిని ఈ రెండు మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేయాలి. 3 4 జర్ ఎంత 12 12 ప్లస్ 1 13 13 డివైడెడ్ బై 3. ఇక్కడ 5 2 జర్స్ 10 10 ప్లస్ 4 14 డివైడెడ్ బై 5. ఇది ఇంటూ కదా, మనకి డివైడెడ్ బై కదా ఇచ్చింది. మనం డివైడెడ్ బైని ఇంటిలోకి మార్చుకొని ఇక్కడ వచ్చిన దాన్ని రివర్స్లో రాస్తాం. మనం 3 2 జర్స్ 6 6 1 6 ప్లస్ 1 7 అన్న. 7/3 కదా, మనం ఏం రాస్తాం 3/7 రాస్తాం. ఎందుకని ఇక్కడ డివైడెడ్ బై ఇచ్చారు, మనం మల్టిప్లికేషన్లోకి మారుస్తున్నాం. 7 2 టైమ్స్ 3 3 క్యాన్సిల్. 13 2 జర్ 26 26/5. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 1/5 అంటే 5 5 జర్ 25 25 ప్లస్ 1 26 డివైడెడ్ బై 5. ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నాం. ఏ వర్క్స్ thrice as efficient as B అన్న. ఏమిచ్చారు, ఏబి ఇద్దరు ఉంటారు. ఏ అనేవాడు thrice as efficient దెన్ బి అన్నారు. బి కంటే thrice అంటారు. దే కెన్ టుగెదర్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 18 days. ఇద్దరు కలిసి 18 days లో వర్క్ ని కంప్లీట్ చేస్తారండి. హౌ మెనీ డేస్ విల్ ఏ ఎలోన్ టేక్ టు ఫినిష్ ది వర్క్ అన్న. ఏ ఎలోన్ చేస్తే ఆ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాను అన్న. ఇది డేస్ కదా, డేస్ ఇంటూ మనకి ఎఫిషియన్సీ అన్న కెపాసిటీ అన్న ఒకటేనన్నా. ఈ రెండింటి కెపాసిటీ ఎంత 3 ప్లస్ 1 4 ఇంటూ 4 చేసామనుకోండి, మనకి టోటల్ వర్క్ వస్తుంది. టోటల్ వర్క్ డివైడెడ్ బై ఏ ఎలోన్ కాబట్టి 3 అన్న 3 రాసుకుంటాం. అదే బి ఎలోన్ ఇస్తే డివైడెడ్ బై 1 రాసుకుంటాము. 3 6 టైమ్స్ 6 4 జర్ 24. 24 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 6 4 జర్ 24 24 డేస్ కదా, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ఏ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ 60 స్టూడెంట్స్ విత్ ది రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్. ఒక క్లాస్లో 60 స్టూడెంట్స్ ఉన్నారు, రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్ 5:7. If 5 boys leave the class, the ratio of boys to girls would become none. అన్న వాడు ఇచ్చిందేమో గర్ల్స్ టు బాయ్స్ రేషియో, మనల్ని కనుక్కోమందేమో బాయ్స్ టు గర్ల్స్ రేషియో అన్న. టోటల్ అన్న 60 కదా, ఇక్కడ ఎన్ని పార్ట్స్ 7 + 5 12 పార్ట్స్. 60 డివైడెడ్ బై 12 12 5 టైమ్స్ 5 into 5 25, టోటల్ 25 కావాల్సిన. 7 into 5 35 35 బాయ్స్. అయితే ఏమన్నాడు 5 బాయ్స్ లీవ్ ది క్లాస్ అన్నాడు. 5 బాయ్స్ వెళ్ళిపోయారంట. 35 5 బాయ్స్ వెళ్ళిపోతే -5 13. ఇక్కడ గర్ల్స్ యొక్క నెంబర్ అనేది మారదు, గుర్తుపెట్టుకోండి. 25:13 అన్న. గర్ల్స్ టు బాయ్స్ రేషియో 5 5 6 10. గర్ల్స్ టు బాయ్స్ రేషియో 5:6 అవుతుంది. వాడు అడిగింది బాయ్స్ టు గర్ల్స్ రేషియో అంటే 6:5 అని. 6:5 అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 2 centimeters మోర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్. అంటే లెంత్ ఆఫ్ అంటే వాటి యొక్క డిఫరెన్స్ 2 centimeters అని. ఇఫ్ ది పెరిమీటర్ ఈస్ 20 centimeters. రెక్టాంగిల్ పెరిమీటర్ అంటే 2 into L + B అన్నాడు. ఎంత అన్నాడు 20 centimeters అన్నాడు. అంటే P 20 అన్నాడు.
2 ఇంటూ ఎల్ ప్లస్ దీని నుంచి ఎల్ ప్లస్ బి ఎంత 2 ఇక్కడ ఉంది డివైడెడ్ బై 2 వస్తుంది అంటే 10 అని. దెన్ ఇట్స్ ఏరియా అంటే మనకి లెంత్ ఇంటూ బ్రెత్ అని. ఎల్ ప్లస్ బి 10 ఉంది, ఎల్ మైనస్ బి 2 ఉంది. ఎల్ ప్లస్ బి 10 ఎల్ మైనస్ బి 2 క్యాన్సిల్ నాన్న ఈ రెండు. 2L ఈజ్ ఈక్వల్ టు 12, L ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 12 అంటే 6 నాన్న. L 6 వచ్చింది. లెంత్ ఏమన్నాడు 2 meters మోర్ దెన్ ది బ్రెత్ అన్నాడు. అప్పుడు బ్రెత్ ఏమైంది బి ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది నాన్న. మనకి ఏరియా అంటే 6 ఇంటూ 4 అంటే 24 నాన్న. 24 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ది స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 అంటే 4096 అన్న. స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 అన్న. ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ ఉంటుంది. అది రావాలంటే నీకు 1 to 9 స్క్వేర్స్ యూనిట్ డిజిట్ ప్లేస్ అనేది నీకు ఖచ్చితంగా గుర్తుండాలి. 1 స్క్వేర్ యూనిట్ డిజిట్ 1, 2 స్క్వేర్కి 4, 3 స్క్వేర్కి 9, 4 స్క్వేర్కి 6 నాన్న యూనిట్ డిజిట్ అని మాట్లాడుతున్నాను నేను మొత్తం. 5 స్క్వేర్కి 5, 6 స్క్వేర్కి 6, 7 స్క్వేర్కి 9, 8 స్క్వేర్కి 4, 9 స్క్వేర్కి 1. మనం ఇచ్చిన స్క్వేర్ రూట్ ని 2 parts గా అంటే 2 digits గా మనం డివైడ్ చేసుకుంటాము. ఇక్కడ 6 నాన్న. ఇక్కడ ఈ స్పేస్ లో యూనిట్ డిజిట్ 6 వచ్చినాయి. ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. 4కి 6 వచ్చింది, 6కి కూడా 6 వచ్చింది. ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? లేవు. అంటే 4, 6 నాన్న. ఇంకా ఈ 2 digits మనకి పని లేదు. నెక్స్ట్ 2 digits అన్నమాట. 40 కదా. 40 అనేది నియరెస్ట్ స్క్వేర్ నాన్న. 6 స్క్వేర్కి నియరెస్ట్ 40 కదా. అంటే 6 స్క్వేర్ అంటే 36. 36కి నియరెస్ట్ 40 కాబట్టి 6 రాసుకుంటాను. ఇప్పుడు 64 66 ఏది ఆన్సర్ అంటే ఈ 6 ఉంది కదా, ఈ 6ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఎంత వచ్చింది? 6 7 42 వచ్చింది. 40 కంటే గ్రేటర్ కదా. గ్రేటర్ నెంబర్ వచ్చినప్పుడు మనకి లెస్ నెంబర్ తీసుకుంటాం. అంటే 64 కరెక్ట్ ఆన్సర్. 64 సెకండ్ ఆప్షన్. అదే ఇక్కడ గ్రేటర్ నెంబర్ లేకుండా లెస్ నెంబర్ వస్తే మనకి గ్రేటర్ నెంబర్ తీసుకుంటాం. ఈ 40 కంటే 42 గ్రేటర్ కాబట్టి లెస్ నెంబర్ తీసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఏ వెండర్ పర్చేజ్డ్ 300 mangoes ఫర్ ₹600. 300 మ్యాంగోల్ని 600 రూపీస్కి కొనుక్కున్నాడు. అంటే మనకి ఈచ్ మ్యాంగో ఎంత పడినా 2 రూపీస్ కదా. సమ్ ఆఫ్ ది మ్యాంగోస్ వర్ రోటెన్ అండ్ వర్ థ్రోన్ అవే. అంటే కొన్ని మ్యాంగోస్ అనేవి పాడైపోయాయంట, ఇవి పడేశాడు. ఈ సోల్డ్ ది రిమైనింగ్ మ్యాంగోస్ ఎట్ ₹3 ఈచ్ నాన్న. రిమైనింగ్ మ్యాంగోస్ ని మనం ₹3 అమ్మేస్తారంట. ఈ మేడ్ ప్రాఫిట్ ఆఫ్ ₹210 అన్న. 210 ప్రాఫిట్ వచ్చిందంట. ది పర్సంటేజ్ ఆఫ్ మ్యాంగోస్ థ్రోన్ అవే అంటే వాడు కుళ్ళిపోయిన మామిడికాయలు పడేశాడు కదా, వాటి యొక్క పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి దాని టోటల్ మ్యాంగోస్ 300, మనకి ప్రైస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ 600. ప్రాఫిట్ వచ్చేసి 210 రూపీస్కి ప్రాఫిట్ ఈచ్ వచ్చేసి 3 రూపీస్కి అమ్ముకున్నాను. ఈ ప్రాబ్లమ్ని
2 వేస్‌లో చేయొచ్చు నాన్న. 2 వేస్‌లో చేయొచ్చు. అది చూద్దాం. మన ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీద కదా మనకి ప్రాఫిట్ వచ్చేది. కాస్ట్ ప్రైస్ ఎంత? 600. ప్రాఫిట్ 210 నాన్న. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ నాన్న. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ నాన్న. ఇప్పుడు ఎంత అవుద్ది? 600 ప్లస్ 210 అంటే 810 డివైడెడ్ బై ఈచ్ మ్యాంగో ప్రైస్ నాన్న. డివైడెడ్ బై ఈచ్ మ్యాంగో ప్రైస్ వేస్తే మనకి టోటల్ మ్యాంగోస్ సోల్డ్ వస్తాం 270. 270 కన్నా మొత్తం ఎన్ని ఉండాలి? 300 ఉండాలి. కానీ 270 ఉన్నాయి. అంటే 30 మ్యాంగోస్ అనేది పాడైపోయాము. 30 మ్యాంగోస్ పడేసాడు. వాడు ఎన్ని మ్యాంగోస్ పడేసాడని అడగల, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మ్యాంగోస్ పడేసాడు అడుగుతున్నాడు. ఈ 30 300లో ఎంత పర్సంటేజ్ ఉందాను? 10% నాన్న. 30 10 టైమ్స్ 10 టైమ్స్ ఇది మనం టోటల్ సెల్లింగ్ ప్రైస్ నాన్న. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అన్నమాట. ఇక్కడ టోటల్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై ఈచ్ ప్రైస్ నాన్న. ఈచ్ మ్యాంగో ప్రైస్ వేస్తే మనకి టోటల్ మ్యాంగోస్ వస్తాయి. టోటల్ మ్యాంగోస్ 270 నాన్న. కానీ యాక్చువల్గా టోటల్ మ్యాంగోస్ ఎంత ఉండాలి? 300 ఉంది. కానీ 270 ఉంది. అంటే 30 పాడైపోయి 30 పడేసాం అనమాట. ఆ 30 అనేది టోటల్లో ఎంత పర్సెంటేజ్? 10%. ఇప్పుడు ఇంకొక వే చూద్దాం. మనం మొత్తం 300 మ్యాంగోస్ ఒక్కోటి 3 రూపీస్కి అమ్ముకున్నాడు. ప్రీవియస్గా 2 రూపీస్ కదా ఉంది. ఇప్పుడు 3 రూపీస్ కంటే 1 రూపీ ప్రాఫిట్ నాన్న. 300లో ఒక్కొక్క దానికి 1 రూపీ ప్రాఫిట్ అంటే మొత్తం 300 ఇంటూ 1 300 రూపీస్ రావాలన్న ప్రాఫిట్. 300 రావాలి. కానీ ఎంత వచ్చింది? 210 వచ్చింది. డిఫరెన్స్ ఎంత? 90 డివైడెడ్ బై ఇక్కడ ఈచ్ మ్యాంగో ప్రైస్ వేస్తేనా టోటల్ రోటెన్ మ్యాంగోస్ నాన్న. అంటే టోటల్ కులిపోయిన మ్యాంగోస్ అనేది 30 అన్నమాట. ఈ 30 300లో ఇందా చెప్పాం కదా, 30 300లో 10% అన్న. అంటే ఇక్కడ మనం ఏం చేసాం? ఈచ్ మ్యాంగోకి 1 రూపీ ప్రాఫిట్ తప్పన 300 మ్యాంగోస్కి 300 రూపీస్ రావాలి. కానీ ఎంత వచ్చింది మనకి? ప్రాఫిట్ 210 వచ్చింది. 210 300 డిఫరెన్స్ 90 నాన్న. పర్ మ్యాంగో కాస్ట్ ఎంత? 3 రూపీస్ వేస్తే టోటల్ రోటెన్ మ్యాంగోస్ నాన్న 30. ఎంత పర్సెంటేజ్ అంటే 10%. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సెల్స్ ఫ్లవర్స్ ఎట్ 4% లాస్ నాన్న. ఒక ఆయన ఫ్లవర్స్ 4% లాస్కి అమ్ముకోవాలి. ఆన్ సిపి అండ్ కాస్ట్ ప్రైస్. బట్ he uses 20 grams instead of 25 grams. 25 grams చొప్పున అమ్ముకోవాల్సింది ఆయన 20 grams చొప్పునే అమ్ముకున్నారంట. వెయిట్ టు మెజర్ వాట్ ఈస్ ది పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ నాన్న? 20 grams నాన్న. ప్రజెంట్ అమ్ముతుంది 20 grams. యాక్చువల్గా అమ్మాల్సింది 25 grams. డిఫరెన్స్ 5 grams నాన్న. 5 grams యాక్చువల్గా ఎంత? 25 grams డివైడ్ బై 25 ఇంటూ 100 నాన్న. మనకి పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కదా. 5 టైమ్స్ 5 20 టైమ్స్ 20%. 20% అంటే సెకండ్ ఆప్షన్. ఇప్పుడు మీకు అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. అలా సపోజ్ టోటల్ ఆయన దగ్గర 100 grams ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అనుకోండి.
25 గ్రామ్స్ చొప్పున మొత్తం 4 టైమ్స్ నాన్న. ఒక్కొక్క గ్రామ్ని ఆయన 4 రూపీస్కి అమ్ముతున్నాడు అనుకున్నాం. మామూలుగా అయితే అమ్మాల్సింది యాక్చువల్గా ఇది నాన్న ఎంత 100 గ్రామ్స్ అనుకున్నాం. టోటల్ 25 అని మొత్తం 100 గ్రామ్స్. ఒక్కొక్క 25 గ్రామ్స్ని 4 రూపీస్ ఈచ్ చొప్పున మొత్తం నాలుగు 16 16 రూపీస్ నా 4% లాస్కి అమ్ముకోవాలి. 16లో 4% లాస్కి అమ్ముకోవాలి. కానీ ఆయన ఏం చేశారంటే 25 గ్రామ్స్కి అమ్ముకోవాల్సింది ఫాల్స్ వెయిట్ వేసి 20 గ్రామ్స్ అమ్ముతున్నారు. 20 గ్రామ్స్ 100 గ్రామ్స్ అంటే 520 మ్యామ్. ఈచ్ 4 రూపీస్కి యాక్చువల్ ప్రైస్కి అమ్ముతున్నారండి. ఫైవ్ 4s 20 నాన్న. ఇదిగోండి ఇందాక వచ్చిన 60 రూపీస్ కంటే ఇక్కడ ప్రాఫిటే కదా వచ్చింది. అది నాన్న ఇది మనకి అవసరం లేదు, మీకు అర్థం కావడానికి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను నాన్న. 100 గ్రామ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 25 గ్రామ్స్ 4 రూపీస్ చొప్పున తీసుకుంటే మనకి ప్రాఫిట్ వచ్చిందా లేదా అనేది మాత్రమే. ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంది అది నెక్లో ఇచ్చింది వేరు నాన్న. ఇది మీకు అర్థం కావడానికి చెప్పాను అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇఫ్ 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ బి, దెన్ 28% ఆఫ్ ఏ ఈక్వల్ టు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బి నాన్న. 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ బి. రేషియో 5 4 times 5 5 times ఏ బై బి రేషియో 5/4. అయితే 28% ఆఫ్ ఏ 28% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బి అని ఉంది. అని ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 20% ఆఫ్ ఏ అంటే 25% అవుతుంది. అంటే 20 కంటే ఇది మోర్ కదా. ఇక్కడ 28% ఉంది. ఇక్కడ ఎంత రావాలి? 28 కంటే మోర్ రావాలి. 28 అంటే 5 parts కదా. 5 parts 28 4 parts ఎంత? 4 parts ఎంత రావాలి? 28 కంటే మోర్ రావాలి. 28 కంటే మోర్ కాబట్టి మోర్ బై లెస్ ఇంటూ 28. 4 7 times 7 5s 35. 35 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. చాలా మంది ఏం చేస్తారంటే 5 parts 28కి ఈక్వల్ చేస్తారు. 4 parts అయితే 5 parts 28 అయితే 4 parts ఇంకా తక్కువ అయితే అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి 28 20 25 అయింది. 28 మోర్ రావాలి. అప్ టు 4 parts అనేది మోర్ రావాలి. 35 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 70 km/h passes a person riding parallel to railway line moving opposite direction in 2 seconds. Opposite direction లో 2 seconds. If rider goes in the same direction, the train takes 5 seconds to pass. Same direction 5 seconds, opposite direction 2 seconds. Train speed 70 km/h. వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ రైడర్ అన్న? ఫస్ట్ ఇందాక వచ్చేసి మనకి స్పీడ్ ఆఫ్ ట్రైన్ అడిగారు. అక్కడ 2 రైడర్స్ వాక్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒకే రైడరు ట్రైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ డైరెక్షన్లో పాస్ అవుతున్నాడు. అయితే వాటి స్పీడ్ అంత. స్పీడ్ ఆఫ్ రైడర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ట్రైన్ స్పీడ్ ఇంటూ టైమ్స్ డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్ T2 మైనస్ T1 డివైడెడ్ బై T2 ప్లస్ T1. ట్రైన్ స్పీడ్ అంటే
70 km/h. V1 ఎంత 2 seconds. V2 ఎంత 5 seconds. 70 into T2 minus T1 అన్న 5 minus 2 3 divided by T2 plus T1 5 plus 2 7 7 10 times 10 into 3 30 km/h. ఇది స్పీడ్ ఆఫ్ రైడర్ అన్నాను. మనకి ట్రైన్ స్పీడ్ ఇచ్చి ఒక పర్సన్ సేమ్ డైరెక్షన్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు టైమ్స్ ఇచ్చినప్పుడు మనకి రైడర్ స్పీడ్ అడిగినప్పుడు ఫార్ములా ఇది నోట్ చేసుకుంది. ఇప్పుడు ఎంత 30 ఫస్ట్ ఆప్షన్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 777 1/5 777 1/5 plus 777 2/5 plus 777 3/5 plus 777 4/5. ముందే చెడు వస్తుంది. 777 1/5 plus 777 2/5 plus 777 3/5 plus 777 4/5 అన్న. ఇవి వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ మనం ఇంటీజర్స్ యొక్క సమ్ నన్ను ఫ్రాక్షన్స్ ని పక్కన పెట్టి ఇంటీజర్స్ ని సమ్ చేద్దాం. మొత్తం 777 4 times ఉంది. సమ్ అంటే అంతే కదా, 777 into 4 నన్ను. తర్వాత ఫ్రాక్షన్స్ ఉంది కదా, 1/5 2/5 3/5 4/5. 1 divided by 5 ఉన్నాను. 1/5 ఉంది కదా, దీన్ని 5/5 గా కన్వర్ట్ చేస్తే 1 అవుద్ది. ఆ పాసిబిలిటీ ముందు లేదు చూద్దాం. 1/5 ప్లస్ 4/5 1/5 ప్లస్ 4/5 వచ్చేసి మనకి 5/5 అవుతుంది. ఇదిగోండి 1/5 ప్లస్ 4/5 మనకేమవుతుంది 5/5 అవుతుంది. 5/5 ఈజీయే కదా, ఎంత 1 కదా, 1 వచ్చింది. నెక్స్ట్ 2/5 ఉంది, దీన్ని కూడా 5/5 లో కన్వర్ట్ అయ్యిద్దో లేదో చూడండి. ఇదిగోండి 3/5 2/5 3/5 అంటే మళ్ళీ 5/5 5/5 అంటే మళ్ళీ 1 అన్న, మళ్ళీ 1. అప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి 1s 1 ప్లస్ 1 2 వచ్చి ప్లస్ 2 నన్ను. 4 7s 28 4 7s 28 రిమైండర్ 2 వచ్చింది కదా, క్యారీ అవుట్ 2 వచ్చింది కదా. 28 to 30 4 7s 28 3 31 31 ప్లస్ 2 అంటే 3108 ప్లస్ 2 నన్ను 3110. ఈ ఆప్షన్ ఎంత ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ థర్డ్ అంటుంది. మనకి ఎప్పుడైనా సరే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇంటీజర్స్ యొక్క సమ్ చేస్తాను. సేమ్ నెంబర్ ఉంది కాబట్టి నేను ఇంటూ 4 చేశాను. ఆ తర్వాత ఫ్రాక్షన్స్ యొక్క సమ్ ఇచ్చినప్పుడు మనకి డినామినేటర్ లో ఉన్న వాల్యూ న్యూమరేటర్ లో ఉన్న వాల్యూ సేమ్ చేసేస్తే మనకి 1 వస్తుందని మనకి ఐడెంటిఫై అవ్వాలి. అప్పుడు మనం చూసుకున్నాం 1/5 4/5 1 అయింది. తర్వాత 2/5 3/5 1 అయింది. 2 1s 2 అయింది. యాడ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ A is equal to 2/3 of B and B is equal to 1/3 of C, find A is to B is to C. A is to B ఏమవుతుందన్న 2:3. ఇదిగోండి ఇక్కడ ఇంటూలో ఉన్న బి ఇటు వస్తే డివైడెడ్ బై బి అవుతుందన్న. ఏ డివైడెడ్ బై బి అన్న ఏ is to B అన్న సేమ్. ఇట్ బి is to C. ఇక్కడ ఇంటూలో ఉంది సి, ఇక్కడికి వస్తే డివైడెడ్ బై బి బై సి అన్న బి is to C అన్న 1 సేమే 1:3. అడిగింది ఏంటి మనకి
ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి గానా ఏ వాల్యూ రావాలంటే ఇక్కడున్న ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 into 1 ఎంత? 2 ఈస్ట్. నెక్స్ట్ బి వాల్యూ రావాలి. బి వాల్యూ అంటే ఇదిగోండి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 into 1 3. నెక్స్ట్ సి వాల్యూ కదా రావాల్సింది. ఏ అయిపోయింది, బి అయిపోయింది, నెక్స్ట్ సి వాల్యూ రావాలి కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 3 into 3 9. ఏస్ట్ బీస్ట్ సి రేషియో వచ్చి 2:3:9 అన్న. అంటే సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఇంకోలా చేయొచ్చు, అది ఇప్పుడు చెప్తాను చూడండి. ఏస్ట్ బి ఎంత? 2:3 కదా. బి ఈస్ట్ సి కదా నాన్న. మనకు కావాల్సింది ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి కావాలి. బి ఈస్ట్ సి కదా, అంటే 1:3. ఇదిగోనా సి పక్కన గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో ఏ నెంబర్ రాయాలి. దీనికి ప్రీవియస్ గా ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏ దగ్గర ఇంకో గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏముంటే యాజ్ ఈజ్ గా అదే రాయాలి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే బి వాల్యూ, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సి వాల్యూ. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఏ బి సి అన్న. ఏబి 2 3 ఇచ్చాడు. బిసి ఏమి ఇచ్చాడు, బి కూడా బి కదా ఇచ్చింది, దాని కిందే రాసుకోవాలి 1:3. ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో ఈ నెంబర్ రాయాలి, ఈ గ్యాప్ లో ఈ నెంబర్ రాయాలి. రాసి మల్టిప్లై చేసిన తర్వాత కూడా మనకి క్యాన్సిలేషన్ ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేయాలి. మనం ఇక్కడ క్యాన్సిలేషన్ 3 నెంబర్స్ దేంట్లో పోవు కదా, అందుకని డైరెక్ట్ గా ఈ నెంబరే మనకి ఆన్సర్ అవుతుంది. ఈ రేషియోనే ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న నెంబర్ సిరీస్ బేస్డ్ 20 90 210 318 డిఫరెన్స్ ఉందా. 20కి 90కి డిఫరెన్స్ ఎంత? 70. 90కి 210కి 100 అనుకున్నాం, 110 వస్తుంది. ఇంకా 10 ఉంది, 120. 210 కదా, 200 అనుకున్నాం, 180 వస్తుంది. 10 ఎక్స్ట్రా అనుకున్నాం కాబట్టి 10 తీసేయండి, 170. ఇప్పుడు అగైన్ అన్న మళ్ళీ వీటి డిఫరెన్స్ ఉంటాం. ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత? 50. ఈ రెండుకి డిఫరెన్స్ 50. అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చే నెంబర్కి కూడా డిఫరెన్స్ 50 ఉండాలి. 50 ఉండాలి కదా, 50 ఉండాలి కదా. 170 ప్లస్ 50 220. ఈ రెండింటికి డిఫరెన్స్ 220 ఉండాలన్న. 220 ఉండాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. 380 ప్లస్ 220. 80 20 100 నాన్న. ఇక్కడ 500 ఉంది, టోటల్ 600 అనమాట. 600 వచ్చి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఈ రోజుకి ఇదే ఫైనల్ నాన్న. ఈ రోజు క్లాస్ అయిపోయింది. బాయ్.